భూమి యాజమాన్య హక్కు చట్టం రద్దుపైన మీరేం మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూమి హక్కు యాజమాన్య చట్టం 23, ఆ చట్టం 27/23 దీన్ని రద్దు చేయాలని, భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులందరూ ఆ రాష్ట్రంలో అనేక చోట్ల ఈ భూ హక్కు చట్టం రద్దు చేయమని కోరుతూ అనేక రకాలుగా నిరసన ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, మెమరాండంలు అలా ప్రతి రాజకీయ పార్టీలకి వాళ్ళ నాయకులకి వెళ్ళి ఇవ్వటం జరిగింది. అలానే మన జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారికి కూడా మన న్యాయవాదుల నుంచి విజయవాడ గుంటూరు బార్ అసోసియేషన్లో మెమరాండం ఇవ్వటం జరిగింది. ఆయనే తక్షణం స్పందించి మా ఉద్యమానికి ఆయన కూడా భుజం కలిపి పోరాడదామని చెప్పారు. అలానే టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సభల్లో మేము పార్టీ పదవులకు రాగాలనే మొదటగా రద్దు చేస్తామని వాళ్ళు కూడా తెలియజేశారు. అలానే భూ హక్కు చట్టం వల్ల ప్రజలకి అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నాయి. ఆ నష్టాల గురించి ప్రజలందరికీ వివరించాము. భూమి మీద హక్కు అనేది ఎక్కడన్నా హక్కు గురించి వివాదం వస్తే కోర్టులు పరిష్కరించాలి, కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలి. దానికి అనేక చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. వీటన్నిటినీ కాదని భూ హక్కు మీద ఏదైనా వివాదం జరిగితే దానికి సంబంధించి రెవెన్యూ అధికారులకి ఆ చట్టం మీద పరిధిని, అధికారాలని కలిగిస్తే న్యాయమూర్తులే ఎన్నో రకాలుగా తలబద్దలు కొట్టుకొని అనేక రకాల తీర్పులు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవన్నీ పరిశీలించి ఒక హక్కు మీద ఇచ్చే తీర్పుని కాదని రెవెన్యూ అధికారులకి ఈ తీర్పు ఇచ్చే అధికారం ఇవ్వటం వల్ల సామాన్యులకి నష్టం వస్తుంది. ఆ సామాన్యులకి ఎలాంటి నష్టం వస్తుంది అనే దాని గురించి ఒక ఉదాహరణగా, ఒక వ్యక్తికి ఒక 2 ఎకరాల భూమి ఉంటే ఆ 2 ఎకరాల భూమి రెవెన్యూ అధికారులు పొరపాటున కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు 1 ఎకరమే ఎక్కిస్తే ఇంకొక ఎకరం గురించి కంప్యూటర్లో ఎక్కలేదని అతను అనేక రకాలుగా పై అధికారులకి, రాజకీయ నాయకులకి అందరికీ చెప్పాల్సి వస్తుంది. దానివల్ల అతనికి పని ఏం జరగదు. అదే కోర్టులకి కనుక అధికారం ఇస్తే కోర్టు తీర్పుల్ని, అంతకుముందు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల్ని పరిశీలించి వాళ్ళకి హక్కు కల్పించడం అనేది జరుగుతుంది. వారి ద్వారా రెవెన్యూ అధికారులకి వాళ్ళ తీర్పు ప్రతిని అందజేసి దాని ప్రకారం కంప్యూటర్లో ఎక్కించుకునే అవకాశం ఉంది. అలా కాదని ఈ టైటిలింగ్ యాక్ట్ రెవెన్యూ అధికారులకి అన్ని అధికారాలు ఇవ్వటం వలన కోర్టు అధికారులకి అప్పీల్ దాకా వెళ్ళే అవకాశం లేనందువల్ల సామాన్యునికి నష్టం కలుగుతుంది. ఈ నష్టాన్ని గురించి ప్రజలందరికీ తెలియజేయాలి. ఇది న్యాయవాదులకి దీంతో వచ్చే నష్టం కన్నా ప్రజలకు కలిగే నష్టం ఎక్కువ అనే ఉద్దేశంతో అనేక రకాలుగా రాష్ట్రంలోని అందరు న్యాయవాదులు కలిసి నిరసనలు, నిరాహార దీక్షలు, మెమరాండం సమర్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా మానవహారం ఇలాంటివి కూడా చేస్తున్నాము. అలానే ఈ రోజున ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, మన విప్లవ సంఘాలు, ప్రజా సంఘాలు, అనుబంధ సంఘాలు అందరితో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక పార్టీలకి, అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులు వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టోలో ఈ విషయాన్ని తెలియజేయాలి. భూ హక్కు చట్టం చాలా నష్టం, ప్రజలకు నష్టం కలుగుద్ది, దీన్ని కంపల్సరీగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి రద్దు చేయడానికి న్యాయవాదులు చేసే పోరాటంలో మేము కూడా సహకరిస్తామని తెలియజేశారు. మరియు రాజకీయ పార్టీలు కూడా దీన్ని మేనిఫెస్టోలో పెట్టి, ఏ పార్టీ అయితే మేనిఫెస్టోలో